అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం తోటలలో ఇవాళ ప్రాబ్లాల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే ప్రతి రైతు అనుభవిస్తుంది కూడా ఏంటంటే మిరప తోటలలో ఖచ్చితంగా నల్ల తామర పురుగు ఎఫెక్ట్ ఉంది. ఎర్ర నెల అనే సమస్య కంటే నల్ల తామర పురుగు అనేది ఎక్కువ ఉంది. ఆ నల్ల తామర పురుగు వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే మన తోటలలో కొసలు మాడుతున్నాయి. సపోజ్గా ఈ కొసలు మాడటం అనేది కూడా మనకి అంటే బ్లాక్ త్రిప్స్ అంటాం. దీనివల్లే మనకి ఈ కొసలు మాడుతున్నాయి. దీంతో పాటు మనకి ఇగురు రావాలి, పోతా పడాలి, నలుపుదనం రావాలి, వచ్చిన ఆకు కూడా వచ్చిన ఇగురు కూడా మనకి సాఫీగా రావాలంటే కొన్ని రకాల టెక్నికల్ చెప్తాను. వాటి గురించి మనం మాట్లాడుకుంటే అవి వాడుకుంటే ఖచ్చితంగా 2 నుంచి 3 రకాల టెక్నికల్ చెప్తాయి. అవి వాడుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం అధిక దిగుబడి తీయడానికి చాలా ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులకి ఎక్కువగా షేర్ చేయండి. కొత్తగా చూసే ఎవరి రైతు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలోకి వెళ్దాం. సపోజ్ ఈ తోట అండి, ఈ తోటలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడ చూసినా తోటలలో ఏ రకమైన ఎనీ ఏరియా పోయినా మన ఏ తోటలో చూసినా మన పూతలో పురుగు అనేది అంటే నల్ల తామర పురుగు, బ్లాక్ త్రిప్స్ అంటాం. దీనివల్ల మనకు వచ్చే రోగం ఏంటంటే ఈ తోటలు అనేది కొత్తగా వచ్చే ఇగురు అనేది మాడిపోవటం అనేది జరుగుతూ ఉంది. సపోజ్ ఇది చూడండి, ఎక్కడ చూసినా వచ్చే ఇగురు కూడా ఇలా మాడిపోవటం అనేది జరుగుతూ ఉంది. కొసలు అనేది ఈ ఆకు అనేది ఈ నల్ల తామర పురుగు సపోజ్ ఈ పూతలో పురుగు అనేది అబ్జర్వ్ చేశారా? ఈ పూతలో పురుగు అనేది ఇలా ఉండి ఇది రసాన్ని పీల్చడం వల్ల ఇలా వెనక గోధుమ కలర్లో రావటం, ఇలా ముడత పడటం, ప్లస్ ఈ కొసలు మాడటం, ఈ కొసలు చూసారా, ఈ పూత అనేది కూడా రాలిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంది. అసలు పూతే తక్కువగా వస్తుంది. ఈ పూతకి నల్ల తామర పురుగు రావటం వల్ల ఈ కొసలు అనేది మాడటం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఎనీ పూత ఇప్పుడు ఏ పూతలో చూసినా మీకు కనపడుతూనే ఉంది కదా, ఇదే అండి నల్ల తామర పురుగు. ఇది ఈ యాక్చువల్గా ఇలా అంటే మీకు బయటకు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కొసలు మాడటం అనేది జరుగుతూ ఉంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేదనుకోండి వచ్చే ఇగురు సరిగ్గా రాదు. అసలు మీకు మొత్తం తోట మొత్తం కూడా ఇది యాక్చువల్గా గ్రీనిష్ ఉంచాము, కానీ నల్ల తామర పురుగు ఎక్కువగా ఉంటే మొత్తం ఎర్రబడిపోయి తోట వదిలిపెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. అలా కాకుండా మనం ఎవరి 5 రోజులకు ఒకసారి ఒక 4 రకాల టెక్నికల్ చెప్తాను, అవి వాడుకోండి. మంచి రిజల్ట్స్తో పాటు దిగుబడి తీయడానికి వీలుగా ఉండే ప్రోడక్ట్లు చెప్తాం. మొదటగా చెప్పేది ఏంటంటే అందరికి చెప్పేదే నేను చెప్తున్నది జంపు. ఈ జంప్ ఎందుకు కొట్టాలన్నా అంటే జంప్లో పిప్రోనిల్ టెక్నికల్ ఉంటుంది, అంటే రీజెంట్ టెక్నికల్ ఉంటుంది. దీంట్లో ఎకరానికి కనుక మనం 40 గ్రాములు వేసి మనం స్ప్రే చేసుకుంటే ఇది నల్ల తామర పురుగుని ఖచ్చితంగా అరికడుతుంది. దీని ద్వారా మనం నల్ల తామర పురుగుని ఎంతో కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు అబాసిన్ వాడుకోండి. అబాసిన్ ఖచ్చితంగా ఒక 100 ml కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వస్తుంది. మంచి రిజల్ట్స్ అంటే నల్ల తామర పురుగు ఎంతో కొంత కంట్రోల్ చేస్తాం. ఒక 2 డేసే అండి. నేను చెప్పేది ఏదైనా ఇవాళ కొట్టినప్పుడు బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, ఎల్లుండి బాగుంటుంది, మళ్ళీ 4వ రోజు అదే పూతలో మళ్ళీ సేమ్ మనకి ఆ పురుగు అనేది కనపడతా ఉంది. ఎందుకంటే ఒక పిల్ల 200 గుడ్లు పెట్టి 200 పిల్లల్ని సేకరిస్తుంది. దాని ద్వారా కొట్టిన రోజు బాగానే ఉంటుంది, మళ్ళీ 5వ రోజు మళ్ళీ యథావిధి అంటే ఖచ్చితంగా 5 రోజులకు ఒకసారి మందు కొట్టుకోవాల్సిందే. ఈ విధంగా జంపు ప్లస్ అబాసిని స్ప్రే చేయండి. లేకపోతే జంపులో ఒక కేఫ్ను వాడుకోండి. జంపులో మనం రీజన్ టెక్నికల్ ఉంటుంది, అది 40 గ్రాములు, కేఫన్ ఒక 1/2 లీటరు. కేఫన్లో కూడా టాల్ఫినిప్రైడ్ అండ్ టెక్నికల్ ఉంటుంది 15%. దీన్ని వాడుకుంటే కేఫన్ వల్ల నల్ల తామర పురుగు కంట్రోల్ అవుతుంది, దోమ కంట్రోల్ అవుతుంది. జంపు ప్లస్ కేఫన్ టైప్ వాడుకోండి. ఈ రకంగా వాడుకుంటే మన తోటలలో ఎంతో కొంత నల్ల తామర పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి మెతకదనం అనేది కూడా వచ్చి ఎంతో కొంత ఇగురు రావడానికి ఉపయోగపడుతుంది. సరే, నేను చెప్పే టెక్నికల్ మొదటిసారి వాడి మళ్ళీ 3వ రోజు ఏం చేస్తారంటే మన తోటలో వచ్చే ఇగురు మారుతున్నా సరే చెట్టుకు బలం ఇవ్వాలి. చెట్టుకు బలం ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం ఖచ్చితంగా న్యూట్రిన్స్ స్ప్రే చేయాలి. న్యూట్రిన్స్ ఎందుకు స్ప్రే చేయాలి అంటే చెట్టుకు బలం వచ్చి ఇమ్యూనిటీ పవర్ పెంచి చెట్టు గ్రీనిష్గా తిప్పడానికి మనం ఖచ్చితంగా న్యూట్రిన్స్ వాడాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మనం జంపు అబాసిన్ కొట్టిన మళ్ళీ 4వ రోజు అన్నా 3వ రోజు అన్నా ఖచ్చితంగా 13-0-45 న్యూట్రిన్స్ ఈ రకమైన కాంబినేషన్ అదే చెట్టుకి బలం ఇవ్వడానికి కొట్టాలి మనం, ప్లస్ పూత రావడానికి కొట్టాలి, ప్లస్ మరి ఇంకోటి ఏం చేయాలంటే ఇగురు రావడానికి కొట్టాలి. ఈ టైంలో మనం వస్తా కొట్టుకున్నా ఏం లేదు, జంపు అబాసిన్తో కలిపి, లేకపోతే మళ్ళీ 3 రోజుల తర్వాత నేను కొట్టమంటున్నా కదా, మనకి చెట్టుకు బలం ఇవ్వడానికి
న్యూట్రిన్స్ దాంట్లోకి 13,045 వచ్చిన పూత రాలకుండా ఉండటానికి ఈ విధంగా మనం న్యూట్రిన్స్ ప్లస్ మనకి ఇగురు రావడానికి ఈ కాంబినేషన్లో దీంట్లో పడితే ఒక ఇగురు మందు కొట్టుకోండి. ఈ కాంబినేషన్లో వాడుకుంటే మనకి ఇగురు వస్తుంది, చెట్టుకు బలం వస్తుంది, చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. చెట్టు ముందు ఏంటంటే వచ్చే ఎరుపు ఉందా తోటలలో మన నల్ల తామర పురుగు ఎఫెక్ట్ ఎక్కువ ఉండటం వల్ల ఎరుపు తిరిగే అవకాశం ఉంది. ఎరుపు తిరగకుంటే ఖచ్చితంగా మన తోట ఖచ్చితంగా ఎంతో కొంత 5 గంటల 10 గంటల క్రాప్ చేయాలి. అసలు ఎరుపే వచ్చింది అనుకో ఏమీ చేయలేవు. ఆ టైంలో ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగా మొదటి రోజు జంపు యాబాచును, తర్వాత 4వ రోజు ఖచ్చితంగా న్యూట్రిన్స్ 13,045 దాంట్లోకి ఇగురు మందు. మీరు వస్తుందైతే వస్తా కొట్టుకోండి, మంచి పోత ఇగురు రావడానికి ఈ కాంబినేషన్. మీరు మళ్ళీ 7వ రోజు ఏం చేస్తారంటే ఎలక్ట్రోసీజ్మేట్ దేని పని చేస్తారంటే 2 పురుగులు పోతాయి ప్లస్ నల్లిని కంట్రోల్ చేస్తాం. సీజ్మేట్ వల్ల ఎర్ర నల్లి కంట్రోల్ చేస్తాం. అంటే టోటల్గా మన తోటలో వచ్చే నల్లి, నల్ల తామర పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు, దాంతోపాటు ఎర్ర నల్లిని కంట్రోల్ చేస్తాం. ఈ కాంబినేషన్లో నేను మొదటి 7 రోజులలో నేను చెప్పిన 2 కాంబినేషన్లు మధ్యలో న్యూట్రిన్స్ కనుక మనం స్ప్రే చేసుకుంటే మన తోటలో ఫస్ట్ గ్రీనిష్ ఉంచుకోవాలి తోటని, దీంతో పాటు నలుపు తిరగాలి రెండోది. మూడోది ఏంటంటే నల్ల తామర పురుగుని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నల్ల తామర పురుగుని అరికట్టాలి, దాని ద్వారా మన తోటలో చెట్టుకు బలం ఇవ్వాలి, ఇగురు తెప్పియాలి, దీంట్లో పూత పడించుకోవాలి. ఈ టైప్లో చేస్తే మనకు ఖచ్చితంగా 10 క్వింటాల కాపు అనేది దిగుతూ ఉంటుంది. ఈ కాంబినేషన్లో వాడుకోండి. నేను చెప్పింది కూడా 7 రోజుల్లో ఈ 3 స్ప్రేలు జరగాలి. ఈ 3 స్ప్రేలు జరగలేదు అనుకోండి, మనం ఇలా 6 రోజులకి మందు కొట్టామనుకోండి, ఇవాళ కొట్టి మళ్ళీ 6 రోజులకి మందు కొట్టి ఏమవుతుంది, ఈ టైంలో మళ్ళీ నల్ల తామర పురుగు వచ్చింది, ఎర్రనల్లి సమస్య ఎక్కువైంది. దీని ద్వారా మనకి తోట మొత్తం కూడా ఈ గ్రీనిష్లో ఉండదు, మొత్తం ఎరుపు వస్తుంది. ఎరుపు వచ్చిన తర్వాత చాలా మనం ఛాన్స్ ఏంటంటే తోట వదిలిపెడదాం అనుకునే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఈ టైంలో ఈ రకమైన 3 రకాల కాంబినేషన్లు మనం స్ప్రే చేయొచ్చు. దీని తర్వాత మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ 10వ రోజు మళ్ళీ న్యూట్రిన్స్ ఇగురు మందు ప్లస్ మనకి ఈ టైప్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా వచ్చేలోపు మనం ఏం చేయాలంటే ఇంకా మనకి మెతకదనం రావాలి, మళ్ళీ ఇగురు రావాలి, మళ్ళీ ఉన్న నల్ల తామర పురుగుని అరికట్టాలి. మనం అంటే మనకి షిన్వా టైపులోకి వెళ్దాం. షిన్వాలో ఉండే టెక్నికల్ ఏంటి, ఫ్లెక్సోమెడమైడ్ టెక్నికల్ ఉంటుంది. దాని ద్వారా మనకి అది కూడా పురుగు నల్లి తామర పురుగుని కూడా కంట్రోల్ చేయటం ఉంటుంది జరుగుతుంది. ఈ టైప్లో మన షిన్వాలో కలిపి మళ్ళీ ఒక వసుదా లాంటి ప్రోడక్ట్ కొట్టుకుంది. వసుదాకు వచ్చే వల్ల వచ్చేది ఏంటంటే వసుదాన్ని వాడుకోవడం మంచి పూత వస్తుంది, ఇగురు వస్తుంది, నలుపు వస్తుంది, వచ్చిన పూత కూడా కాయగా మలవడానికి వసుదా ఉంటుంది. ఈ కాంబినేషన్లో వాడుకుంటే మన తోటలో నల్ల తామర పురుగుని అరికట్టుకోవచ్చు. తర్వాత వసుదా వల్ల మన పూత రావడానికి, పూత నిలవటానికి, వచ్చిన పూత కాయగా రావటానికి మనకి నలుపు తిరిగిద్ది, ప్లస్ వచ్చే ఇగురు కూడా సన్నిగురుతో వస్తుంది. ఈ కాంబినేషన్లో మనం మందులు స్ప్రే చేసుకున్నట్టయితే మనం అధిక దిగుబడి రావడానికి కూడా ఇలాంటి రకమైన స్ప్రేలు ఉపయోగపడతాయి. మీకు ఇంకోటి ఏంటంటే నల్లి తామర పురుగు కొట్టుకోవాల్సిన మందులు కూడా ఇంకేంటంటే మైత్రి అని ఉంటుంది, రీజెంట్ ఉంటుంది, దాని ద్వారా తర్వాత క్యూబెక్స్పర్, ఇవన్నీ కూడా పిప్రోనిల్ టెక్నికల్ అందులో ఉంటాయి. జానీ అని కూడా ఉంటుంది మనకి గరుడ వాళ్ళు. ఆ టైప్లో మనం స్ప్రే చేసుకోవాలి. అంటే మైత్రి, జానీ లేకపోతే క్యూబెక్స్పర్, ఇవన్నీ కూడా ఇప్పుడు మైత్రి ఉందండి, అందులో ఎర్ర నల్లికి మందు ఉంటుంది, నల్ల తామరకు పురుగు మందు. ఈ కాంబినేషన్లో మందులు వాడుకున్నట్టయితే మనం ఖచ్చితంగా మనం మన తోటలో ఉండే నల్ల తామర అరికట్టవచ్చు. ఈ విధంగా చేసుకో. నేను చెప్పాల్సింది ఏంటంటే ఫైన్గా ఇవన్నీ అందరికి తెలిసిన మందులే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇవన్నీతో పాటు మనం ఎవరి 3 రోజులకు ఒకసారి న్యూట్రిన్స్ అందియాలి. చెట్టుకి బలం అందివ్వాలి, చెట్టుని నలుపుదనంతో గ్రీనిష్గా ఉంచుకోవాలి, చెట్టుకి మనం ఇమ్యూనిటీ పవర్ అందించాలి. కింద వేరు వ్యవస్థను కూడా మనం పెంచితే కొంచెం డబ్బులు ఉండే వాళ్ళు పెంచుకోండి. ఆ విధంగా కూడా చెట్టు కూడా తట్టుకునే విధంగా ఉన్నప్పుడు మనం 5 నుంచి 10 క్వింటాల కాపు అనేది తీయటానికి ఉపయోగపడుతుంది. నల్లి వచ్చిందని చెప్పి నల్లికే మందులు కొడితే నల్లి కంట్రోల్ అవుతుంది, కానీ ఆ ఎరుపు అయితే పోదుగా. చెట్టు ఎరుపు వస్తుంది, మొత్తం చెట్లు కొసలు మారుతున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? చెట్టుకి బలం ఇవ్వండి. ఫస్ట్ బలం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ మందు కొట్టినా సరే మన న్యూట్రిన్స్ ఇగురు మందు కలిపి కొట్టండి. మీరు ఈ టైంలో ఎందుకు కొట్టాలి అంటే మనకి నల్లి తామర పురుగుని ఎంత కంట్రోల్ చేసుకుని ఎంత అవసరమో తర్వాత మనకి ఇగురు రావటం కూడా అంతే అవసరం, పూత పడటం కూడా అంతే అవసరం. అంటే ఆ పూత ఇగురు రావాలి అంటే చెట్టుకు బలం ఇవ్వాలి, గ్రోత్ ప్రమోటర్లు వాడాలి, దాంతోపాటు మనకి చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఈ రకమైన కాంబినేషన్స్ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన తోటలో అధిక దిగుబడి తీయచ్చు. అంటే అధిక దిగుబడి అంటే ఆల్రెడీ ఒక 15-20 క్వింటాలు పడేపించుకున్నాం, ఇంకొక 5-10 క్వింటాలు పడేపించుకోవాలి.
మనం పడేపించుకోవాలంటే ఇలాంటి రకమైన స్ప్రేలు ఖచ్చితంగా చేసుకోండి. ప్రతి రైతు కూడా 5 నుంచి 10 క్వింటాల క్రాప్ లాస్ట్ టైంలో కూడా పడేపించుకోవచ్చు. ఆ విధంగా పడ్డదంటే మనం అధిక దిగుబడి అయితే ఖచ్చితంగా తీయొచ్చు. ఈ రకమైన స్ప్రేలు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అసలు మనకి నల్లి కంట్రోల్ చేస్తూ ఇంకా గ్రోత్కి సంబంధించిన మందులు, పూతకు సంబంధించిన మందులు, ఇప్పుడు యాక్చువల్గా ఈ తోట మొత్తం కూడా పండింది. ఒక 15-20 క్వింటాల క్రాప్ తెగిద్ది. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఏరుస్తాం. కానీ నేను అనేది ఏంటంటే ఏరిన తర్వాత కూడా మళ్ళీ ఇగురు ఎలా తెప్పించుకోవాలి, ఎలా పూత రాబట్టాలి, ఎలా నల్ల తామరపుని ఇంకా ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో కూడా పూర్తి సమాచారం మీకు ఇస్తాను. ఆ విధంగా డోసులు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం 100% 100% అధిక దిగుబడి తీయడానికి వీలుగా ఉండే డోసుల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.